నమస్తే సార్. నమస్తే మేడం. మీరు ఎన్ని రోజులైంది సార్ మిషన్ కొనుక్కొని? నేను ఎగ్జాక్ట్ 13 months అనుకోండి. 1 year 1 month అవుతుంది. ఓకే, ఎన్ని కేజీలు చేస్తున్నారు సార్ డైలీ? 1.5 kg చేస్తున్నా ఇప్పుడైతే. ఓకే ఓకే. ఎలా ఉంది సార్ మన కంపెనీ గురించి రివ్యూ? కంపెనీ గురించి ఏం లేదు మేడం, నాకు మంచిగానే ఉన్నది మీ కంపెనీది. ఓకే. ప్రాబ్లం వస్తే స్టార్టింగ్ లో నాకు ప్రాబ్లం వచ్చింది, 2 months 3 months ప్రాబ్లం వచ్చింది. వస్తే నేను మిషన్ తీసుకురమ్మన్నారు, తీసుకొస్తే చేసి ఇచ్చిండ్రు. చేసి ఇస్తుంటే నేను నేర్చుకున్నా ఎట్లా చేయాలి ఏంటిది. నెక్స్ట్ టైం నుంచి నేను చేసుకుంటున్నా అక్కడ. ఇప్పుడైతే మిషన్ ఏం ప్రాబ్లం అయితే లేదు, మంచిగానే వస్తున్నది, ఇస్తున్నా. ఒకసారి ఏమో మీరు నాకు చెప్పిండ్రు ఎలా చేయాలి ఏంటనా, ఇదిగో ఇట్లా డార్క్ వస్తున్నాయి, ఇట్లా రావద్దు, కలర్ వస్తున్నాయి అని చెప్పిండ్రు, రావద్దు అని చెప్పిండ్రు. సరే అని అన్నా. అయితే అది ఎట్లా మేడం మరి కొడితే వస్తున్నాయి కదా, వాటర్ కొట్టమంటారు, వాటర్ కొడితే వస్తున్నాయి కదా అని అన్నా. అంటే వాటర్ కొట్టాలి సార్ కంపల్సరీ, కానీ తక్కువ కొట్టాలి అని చెప్పారు. అది ఇట్లా ఎట్లా చేయాలో నేర్చుకొని చేస్తున్నాం. మాకైతే ఏం ప్రాబ్లం అయితే వస్తలేదు మేడం. ఒకటి ఇంకోటి ఏంటంటే చాలా మంది మన వీడియో అప్లోడ్ చేయగానే ఫేక్ అని కామెంట్ పెడుతున్నారు సార్, దానికి మీ సమాధానం ఏంటి ఒక కస్టమర్ గా? ఫేక్ అయితే నాకైతే ఏం రాలేదు ఇప్పటి వరకు. ఓకే. వేరే వాళ్ళకి ఇట్లా ఇక్కడ వచ్చి ఆఫీస్ దగ్గర వచ్చి మాట్లాడడం చేయడం కస్టమర్ నేను ఎవరిని చూడలేదు. సింపుల్ గా వస్తున్నారు కస్టమర్స్, వాళ్ళ ఏదో వాళ్ళు పని చేసుకుంటున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. అట్లనే ఉన్నది ఇక్కడ, ఫేక్ అనేది అయితే ఏం లేదు. అంటే మన కస్టమర్లు రాయట్లేదు, అది వేరే కస్టమర్. అంటే కొన్ని కంపెనీలు పెట్టేసి ఎత్తేసేయండి. ఒక 3 years బ్యాక్ ఏంటంటే 20 కంపెనీలు నేను ఇట్లా సెర్చ్ చేసిన, యూట్యూబ్ లో సెర్చ్ చేసిన, చేస్తే 3-4 కంపెనీస్ ఇప్పుడు లేవు. యూట్యూబ్ లో నంబర్స్ ఉన్నాయి వాళ్ళవి, కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తలేం అని చెప్పిండ్రు. మీ ఒక్క కంపెనీ మాత్రం నేను కనుక్కున్నాక వచ్చి నేను తీసుకున్నా. మా వైఫ్ కొరకే తీసుకున్నా. అట్లా ఇప్పటికైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం. చేసుకుంటే ఎంత చేసుకుంటే అంత అవుతుంది. నేను స్టార్టింగ్ అయితే నాకు ఎంత హాఫ్ కేజీ వచ్చింది స్టార్టింగ్ లా. రాను 5-6 months అయిన తర్వాత ఇప్పుడు 1.5 kg అయితే ఈజీగా చేస్తున్నాం. 2 kgs అని పెట్టుకుంటున్నాము, కానీ 1.5 kg అవుతున్నది. అది ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం.